ఈ రోజు మా ఆయన మార్కెట్కి వెళ్ళి చిన్న చేపలు అయితే తీసుకొచ్చారు. వీటిని గోదావరి స్టైల్ చేపల పులుసు చేద్దామని శుభ్రంగా చేసుకుని ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసి పావుగంట పాటు పక్కన పెట్టుకున్నాను. మసాలా కోసం ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, దాల్చిని, లవంగాలు, మిరియాలు, గసగసాలు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపటా పేలిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలుపుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసి మసాలా టమాటాలు మొత్తం పట్టేంత వరకు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకున్న తర్వాత టమాటాలు అయితే మగ్గిపోతాయి. ఈ మసాలా అంతా దగ్గర పడిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకుని ఇందులో వేసుకోవాలి. చేప ముక్కలు అన్నింటిని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టి చింతపండు మొగ్గునైతే తీసుకున్నాను. ఆ చింతపండు మొగ్గును తీసుకుని మరికొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత కరివేపాకు ఇలా రెబ్బలతో వేసుకోవాలి. బాగా ఒకసారి కలుపుకొని ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మనకి గోదావరి స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది.